రవికి ఒక కొత్త ఉద్యోగం వస్తుంది. తన కాలేజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అదే ఊర్లో జాబ్ చేస్తూ ఉంటారు. కంపెనీ తరపున తనకి ఒక ఇంటిని ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇల్లు నగరానికి చాలా దూరంగా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉంటుంది. రవి ఇంట్లో అన్నీ సర్దుకుని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తింటాడు. ఆ తర్వాత తనకి దాహంగా ఉంటే నీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ తెరుస్తాడు. అరే, ఇందులో ఒక్క బాటిల్ కూడా లేదే అంటూ తను వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ తెరుస్తాడు. అందులో కూడా నీళ్లు రావు. చా, ఏంటిది? చాలా దాహంగా ఉంది, కానీ ఇక్కడ కొంచెం నీళ్లు కూడా లేవు. చుట్టుపక్కల ఇళ్లు కూడా లేవు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అంటూ తను ఇంటి వెనక వైపు ఉన్న ఒక కిటికీని తెరిచి చూస్తాడు. అక్కడ తనకి ఒక బావి కనిపిస్తుంది. ఇంకా నయం, బావైనా కనిపించింది. తను ఒక చిన్న బకెట్ తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లి బావి దగ్గరికి వెళ్తాడు. తను బకెటుకి తాడు కట్టి లోపలికి వేసి పైకి లాగుతూ ఉంటే బకెట్ ఇరుక్కుంటుంది. తను బావిలోకి తొంగి చూసేసరికి తనకక్కడ ఎవరో కనిపిస్తారు. ఇదెలా సాధ్యం? బావిలో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఏదైనా ఒక్క కోరికను కోరుకోవచ్చు. అసలేం జరుగుతుంది? అసలు బావిలో ఎవరైనా ఎలా ఉంటారు? నీళ్లతో పాటుగా నా కోరిక కూడా తీరుస్తానంటుంది. సరే, ఇప్పుడు నీళ్లతో పాటుగా ఒక బంగారు ఉంగరం కూడా ఇవ్వు అని చెప్పి తాడు లాగేసరికి బకెటు పైకి వచ్చేస్తుంది. బకెట్ తన చేతిలోకి రాగానే ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. ఏంటిది? లోపలికి చేయిపెట్టి బయటికి తీసి చూసేసరికి అది ఒక బంగారు ఉంగరం. ఓ మై గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అప్పటికి రవి ఏమనుకుంటాడు అంటే ఎవరో తనతో జోక్ చేస్తున్నారు అని. కాని తన చేతిలో మెరిసిపోతున్న ఉంగరాన్ని చూడగానే తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. నీళ్లు తాగిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఉదయం లేచి ఆఫీస్కి బయల్దేరే ముందు ఒకసారి ఆ కిటికీని తెరిచి బావిని చూడాలి అనుకుంటాడు. కాని అక్కడసలు బావే ఉండదు. అసలు ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడ అసలు బావే కనిపించడం లేదు. నిన్న రాత్రి నేనేమన్నా కలగన్నానా? అప్పుడే తన దృష్టి వేలికి పెట్టుకున్న ఉంగరం మీద పడుతుంది. అప్పుడే తనకి నమ్మకం కుదురుతుంది, రాత్రి తను ఏదైతే చూశాడో అది కల కాదు అని. దీని గురించి నేను ఎక్కువగా ఆలోచించడం అసలు మంచిది కాదు. అసలు ఆఫీసుకు మొదటి రోజు, త్వరగా బయలుదేరి వెళ్ళాలి. తను తయారయ్యి ఆఫీస్కి వెళ్తాడు. రాత్రి వేళ ఇంటికి వచ్చేసరికి మళ్లీ తనకక్కడ బావి కనిపిస్తుంది. ఈ బావి మాయాబావిలా ఉంది. బహుశా అందుకే పగటిపూట కనిపించడం లేదనుకుంటా. సరే, ఎలాగో కనిపించింది కాబట్టి నేను కొన్ని డబ్బులు అడుగుతాను అని అనుకుంటూ బకెట్ని లోపలికి వేసి తను ఇలా అంటాడు. నాకిప్పుడు కనీసం 2 లక్షల రూపాయలు కావాలి అని అన్న తర్వాత బకెట్ని పైకి లాగితే అందులో తనకొక ప్లాస్టిక్ కవర్ కనిపిస్తుంది. ఆ కవర్లో నోట్ల కట్టలు కనిపిస్తాయి. మరుసటి రోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తన మొబైల్కి నిషా కాల్ చేస్తుంది. రవి, ఎలా ఉన్నావ్? నేను బాగానే ఉన్నాను. నువ్విక్కడికొచ్చి చాలా రోజులైందని విన్నాను, కానీ నీ కాలేజ్ ఫ్రెండ్స్ని కలవాలని అస్సలు అనుకోలేదు కదా? లేదు లేదు, అటువంటిదేమీ లేదు. షిఫ్టింగ్ అది అయింది కదా, అందుకే కాస్త బిజీ. సరే, ఇప్పుడైనా ఫ్రీ అయ్యావా? రేపు కలుద్దాం. సరే, అయితే రేపు ఆఫీస్ అయిన తర్వాత నేను పారల్ ఇద్దరం నిన్ను కాఫీ షాప్లో కలుస్తాం, సరేనా? తప్పకుండా. ఎన్నో ఏళ్ల తర్వాత నిషాని పారల్ని కలవబోతున్నాను. ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకువెళ్ళాలి. తను ఇంటి నుండి బయటికి వెళ్లి బావి దగ్గరికి వెళ్లి బకెట్ని బావిలోకి వేసి లాగబోతూ ఉండగా అది మళ్లీ ఇరుక్కుంటుంది. నాకు ఇవాళ అందమైన నెక్లెస్ ఇంకా బ్రేస్లెట్ కావాలి అని చెప్పి తను బకెట్ని బయటికి లాగేసరికి బకెట్తో పాటు ఒక బంగారు నెక్లెస్ ఇంకా బ్రేస్లెట్ కూడా వస్తాయి. వావ్ వాహ్! రవి చాలా సంతోషిస్తాడు. వాటిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు ఆఫీస్ తర్వాత తను నిషాని పారుల్ని కలవడానికి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. అవునవును, ఏదో ఇదంతా నిన్నే జరిగింది అన్నట్టు అనిపిస్తోంది కదా? అరే, నేను మర్చిపోయాను. నేను మీ ఇద్దరి కోసం మంచి గిఫ్ట్లు తీసుకొచ్చాను అని చెప్పి తను బ్యాగ్లో నుంచి నెక్లెస్ ఇంకా బ్రేస్లెట్ తీసి వాళ్ళిద్దరికీ ఇస్తాడు. అయ్యో, ఇవన్నీ ఎందుకిప్పుడు? ఇంకా నీకు నీ ఫస్ట్ శాలరీ కూడా రాలేదు కదా? పర్వాలేదు, తీసుకోండి. ఇంకాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. అప్పుడు టైం 11 అవుతుంది. నిషా డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రవి ఇచ్చిన నెక్లెస్ ని వేసుకుని తనంతాను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి వెనకాల ఏదో పొగ వస్తున్నట్టు అనిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి
ఆ పొగలో నుంచి ఒక రూపం కనిపిస్తుంది. అది ఒక అమ్మాయి రూపం. ఆ అమ్మాయి నిషా మెడ పట్టుకొని తనని వెనక వైపుకి ఎలా తోసేస్తుందంటే నిషా తల డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి కొట్టుకొని అవతల వైపుకి వెళ్ళిపోతుంది. నిషా తల కట్ అయిపోయి నేల మీద పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం పారుల్ నిషా ఇంటికి వెళ్లేసరికి తనకి నిషా చావు గురించి తెలుస్తుంది. అప్పుడు వెంటనే తను రవికి కాల్ చేసి తన చావు గురించి చెప్తుంది. నేను వెంటనే అక్కడికొస్తాను. రవి కాల్ కట్ చేసిన వెంటనే తన కాళ్లకి ఏవో బరువైన వస్తువుల్ని కట్టినట్టు ఉంటుంది. తను చూసుకునేసరికి తన కాళ్లకి బేడీలు వేసుంటాయి. బంగారు బేడీలా? రవి ఆలస్యం చేయకుండా వెంటనే పారుల్ని కలవడానికి బయలుదేరతాడు. తనకి అంతా వివరంగా చెప్తాడు. రవి, నాకిదంతా చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఆ బావి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు తనని కోరుకోకుండా ఉండాల్సింది. ఇవాళ రాత్రి నువ్వు ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దొంగచాటుగా చూస్తాను. నువ్వు తనని అడుగు, ఈ బేడీలసలు నీ కాళ్లకి ఎందుకు వచ్చాయి అని. రాత్రివేళ రవి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు పారుల్ దొంగచాటుగా అంతా చూస్తూ ఉంటుంది. అసలు నువ్వెవరో చెప్పు, నా కాళ్ళకి ఈ బేడీలు ఎలా వచ్చాయి? ఈ బావి నుండి నువ్వు నీ లాభం కోసం ఏమైనా అడగచ్చు. కానీ నువ్వు ఈ బావి నుండి ఏం కోరుకున్నా సరే వాటిని నువ్వు నీకోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. నువ్వు వాటన్నిటినీ ఇంకెవరికైనా ఇచ్చావంటే అప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అంటే దీని అర్థం నిషా కూడా అందుకే చనిపోయిందా? అవును. నాకేమీ అక్కర్లేదు. నువ్వు ఇప్పటి వరకు ఏమైతే ఇచ్చావో అవన్నీ వాపస్ తీసుకో. నువ్వు ఎన్ని కోరికలైతే కోరుకోవాలో అవన్నీ కోరుకున్నావు. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆ మాట అనగానే బావిలో నుంచి ఒక పెద్ద చైను బయటికి వచ్చి తన కాలికి ఉన్న బేడీలకు అతుక్కుంటాయి. నెమ్మదిగా ఆ చైన్ తనని బావిలోకి లాగేస్తుంది. నన్ను వదిలి, నాకింకేం అక్కర్లేదు. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు ఏవైతే తీసుకున్నావో అవన్నీ తిరిగి బావిలో పడేస్తే అప్పుడు నువ్వు ఈ బంధనం నుండి విముక్తి పొందుతావు. కానీ అలా జరిగే అవకాశం లేదు. తెల్లవారేలోగా ఈ బేడీలు నిన్ను బావిలోకి లాగేస్తాయి. ఆ తర్వాత నువ్వు శాశ్వతంగా నాతో పాటు ఇదే బావిలో ఉండిపోతావు. ఇక పారుల్ ఆలస్యం చేయకుండా రవి ఇంటి లోపల తన కబోర్డ్లో ఉన్న డబ్బుల ప్యాకెట్ని తీసుకుని వెనక్కి తిరిగేసరికి అప్పటికే ఆ భయంకరమైన అమ్మాయి వెనకుంటుంది. అప్పుడే పారుల్ తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ని తీసేస్తుంది. అలా చెయ్యగానే ఆ అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పారుల్ వెంటనే ఇంట్లో నుంచి బావి దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయి పారుల్ని మింగేసేలాగా చూస్తూ ఉంటుంది. తను రవి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసేస్తుంది. వద్దు! పారుల్ ఆలస్యం చేయకుండా డబ్బుల ప్యాకెట్, బ్రేస్లెట్ ఇంకా ఉంగరాన్ని బావిలో పడేస్తుంది. తను చాలా గట్టిగా అరుస్తుంది. బావిలోని నీళ్లు పైకి వస్తాయి. సునామీ ఏర్పడుతుంది. ఆ అమ్మాయిని తనతో పాటు బావిలోకి తీసుకువెళ్లిపోతుంది. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. థాంక్యూ పారుల్ అని చెప్పి రవి తనని హత్తుకుంటాడు. పాట్నా సిటీలో సంగీత అనే ఒక అమ్మాయి టీ తయారు చేసి అమ్మేదే. తన టీ అందరూ చాలా ఇష్టంగా తాగేవారు. సంగీత టీ దుకాణం చాలా బాగా నడిచేది. కొన్ని రోజుల తర్వాత తన దుకాణం ముందు జనాలు బాగా రావడం మొదలయ్యారు. కానీ తను అక్కడికి రాలేదు. జనాలు చాలాసేపు ఎదురుచూసి వెళ్ళిపోయేవారు. కొన్ని రోజుల తర్వాత టీ దుకాణం నుంచి కొన్ని శబ్దాలు రావడం మొదలయ్యాయి. చాయ్ అమ్మే ఆమె తిరిగి వచ్చింది. వేడివేడి చాయ్ రండి బాబూ, వేడివేడి చాయ్, వేడివేడి మసాలా చాయ్. అరే వాహ్, చాయ్ అమ్మే ఆమె వచ్చింది. పదన్నా చాయ్ తాగేసొద్దాం. ఓ పత్రిక రాసే అతను, తన పేరు పీకే సింగ్. అతను కెమెరా ఇంకా మైక్ తీసుకుని చాయ్ స్టాల్ దగ్గరికి వెళ్తాడు. హలో మేడం, మీ షాప్ ఇన్ని రోజులు క్లోజ్ చేసి ఉంచారు. ఇంకా ఇప్పుడు అర్ధరాత్రి అమ్మటం మొదలుపెట్టారు. ఎందుకు? ఇక్కడ కెమెరా ఎలో లేదు. కెమెరా బంద్ చెయ్యి, బంద్ చెయ్యి. ఇంతకు ముందు అలా లేదు కదా. అరే, మా పేపర్ వాళ్లే కదా మిమ్మల్ని ఇంత ఫేమస్ చేసింది. ఇప్పుడేమైంది? ఇప్పుడు నాకు ఫేమస్ అవ్వాలని లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో.
పీకే సింగ్ దయ్యం మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. అసలు ఆవిడ కెమెరా ఆన్ చేయొద్దని ఎందుకన్నదని, ఆ రహస్యమేంటో తెలుసుకోవాలి అని అతను టీ అమ్మే ఆవిడ మీద రాత్రి 3 గంటల వరకు ఒక కన్నేసి ఉంచుతాడు. అందరూ చాయ్ తాగేవాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆఖరికి ఒక అతను మాత్రమే చాయ్ తాగుతూ అక్కడ మిగిలి ఉంటాడు. నువ్వు టేస్టీ టీ తాగాలనుకుంటే నాతో పాటు అడవికి రా. అరే, అడవిలో కూడా దుకాణం తెరిచావా ఏంటి? చూడ్డానికి వస్తావా? అడవిలో చాయ్ అమ్మే ఆమె దుకాణం. ఆహా, పదా వెళ్దాం. ఇద్దరూ అడవి వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడు పీకే సింగ్ కెమెరా ఆన్ చేస్తాడు. కానీ అదేంటి, కెమెరాలో ఒక వ్యక్తి మాత్రమే కనబడుతున్నాడు. చాయ్ అమ్మే ఆవిడ అయితే అందులో కనబడమే లేదు. కాసేపటి తర్వాత అడవిలో ఆ చాయ్ అమ్మే ఆవిడ దెయ్యంలో మారిపోతుంది. చాలా భయంకరమైన దెయ్యం. ఆవిడ ఆ వ్యక్తిని చంపేసి అతన్ని రక్తం తాగుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత పీకే సింగ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కాదు, దెయ్యం అతన్ని చూస్తూ ఇంకా అతన్ని వెంబడిస్తుంది. ఆఖరికి అతను దొరికిపోతాడు. అరే, నువ్వు పత్రిక రాసి అతనివి కదా? నేను చెప్పాను కదా నీకు కెమెరా వద్దు అని. ఈ రోజుకి నా కడుపు నిండిపోయింది. రేపు వచ్చి నీ రక్తం తాగుతా. అప్పటి వరకు నిన్ను కట్టేస్తా. అరే 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 అరే, నన్ను క్షమించు ప్లీజ్. నేనేం చేయను, మా పని అలాంటిది. న్యూస్ చేయడం వదిలిపెట్టు ప్లీజ్. రేపటి వరకు బ్రతికే ఉండు. రాత్రికి నేను నీ రక్తం తాగుతాను. నవ్వుతూ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఉదయం అవుతుంది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఈ అడవిలో ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి ప్లీజ్. ఒక కర్రలు కొట్టే అతను కర్రలు కొట్టడానికి వస్తాడు. అతని శబ్దం విని పీకే సింగ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతన్ని విడిపిస్తాడు. అప్పుడు అతను ఒక సాధు బాబాని వెతుకుతూ వెళ్తాడు. ఒక సాధువు కనిపిస్తాడు. అతనికి జరిగిన విషయం అంతా చెప్తాడు. సరే, ఇవాళ రాత్రి మరలా ఆ ప్లేస్కు వెళ్దాం. తను ఎక్కడైతే నిన్ను బంధించి ఉంచిందో. టీ షాప్ దగ్గర అయితే జనాలు చూసి భయపడతారు. అందుకే టీ షాప్ నుంచి తనని వెంబడిస్తూ తన ప్లేస్కి వెళ్ళిపోదాం. దానికోసం మనకు పచ్చి నిమ్మకాయలు, కొబ్బరికాయ, ఎర్రటి సింధూరం, ఇంకా గంగాజలం కావాలి. అప్పటి వరకు నువ్వు ఈ ఏర్పాట్లు చేస్తుండు. సరే. గురువుగారు, నేను ఆ సామానంతా సాయంత్రం కల్లా సిద్ధం చేసి ఉంచుతాను. మెల్లిమెల్లిగా సాయంత్రం అవుతుంటే టీ దుకాణం తెరుస్తారు. దయ్యం చూడ్డానికి అచ్చం మామూలు అమ్మాయిలానే ఉంటుంది. ఇవాళ టీ పైన డిస్కౌంట్ ఉంటుంది. ఒక టీ కొంటే రెండవది ఫ్రీ. మెల్లిమెల్లిగా టీ అయిపోగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. టీ అమ్మే ఆవిడ ఒక అతన్ని పట్టుకుని అడవికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అడవికి వెళ్ళగానే టీ అమ్మే ఆవిడ దెయ్యంలా మారిపోతుంది. ఇప్పుడు నేను నీ రక్తం తాగుతాను. నేను దయ్యాన్ని. అప్పుడే అక్కడికి హఠాత్తుగా సాధువు ఇంకా పీకే సింగ్ వస్తారు. వాళ్ళు దెయ్యంని గంగాజలంతో తడుపుతారు. దెయ్యం అరుస్తూ ఉంటుంది. ఇంకా సాధువు దెయ్యంకి ముక్తి కలగడానికి కొన్ని మంత్రాలు చదువుతాడు. పంతులు, నా ఒక ఆఖరి కోరిక మిగిలి ఉంది. దాన్ని పూర్తి చేయకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. చెప్పు చెప్పు, నీ ఆఖరి కోరిక ఏమిటో? నా ఆఖరి కోరిక ఏంటంటే నన్ను చంపిన వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి. అసలు నీకు ఏం జరిగింది? నాకు చాలా అన్యాయం జరిగింది. నేను ఎక్కడైతే టీ అమ్ముతానో అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చారు. చాయ్ దుకాణం దగ్గర కారు నుండి 3 వ్యక్తులు బయటకు వస్తారు. చేతుల్లో గన్ కూడా ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పా ఇక్కడ చాయ్ కొట్టు పెట్టి చాయ్ అమ్మొద్దు అని? అర్థం కావడం లేదా నీకు? అరే, మా దుకాణానికి చాలా తక్కువ మంది వస్తున్నారు నీ వల్ల. మీకోసం నేను నా దుకాణాన్ని మూయలేను. మీరు ఎన్ని చెప్పినా నా దుకాణాన్ని నేను మూయను. ఓరే బావా, ఇది మాటలతో చెప్తే వినదు. దీన్ని ఎత్తుకెళ్ళి చంపేసి ఎక్కడైనా పాతి పెట్టేసేయి. సరిగ్గా చెప్పావన్నా.
ఆ రౌడీలు చాయ్ అమ్మే సంగీతాన్ని తీసుకుని కార్ డిక్కీలో పడేస్తారు. దారిలో అడవిలో బుల్లెట్ షూట్ చేసి చంపేస్తారు. చనిపోయిన తర్వాత తను ఒక దెయ్యంలా మారిపోతాడు. నీకు చాలా అన్యాయం జరిగింది. పంతులు గారు, నేను ఆ ముగ్గురి కోసం వెతుకుతున్నాను, కాని వాళ్ళు నాకు ఇంతవరకు దొరకలేదు. నీ శవం ఎక్కడుంది? నేను నీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ అతను నీ విషయాన్ని మొత్తం కూడా జనానికి తెలిసేలాగా పేపర్లో ప్రచురిస్తాడు కూడా. పోలీసులు ఆ హంతకుల్ని పట్టుకుంటారు. నా శవం అడవిలో ఉంది, కాని పంతులు గారు మీరు అలా చెయ్యకండి. నా శవాన్ని అలాగే ఉంచండి. నేను వాళ్లపైన స్వయంగా పగ తీర్చుకుంటా. పగ కాదు, న్యాయం దొరుకుతుంది. ఎవరైతే నిన్ను చంపారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. నేను స్వయంగా న్యాయం చూడాలనుకుంటున్నాను. సరే, నీ కోరిక నేను తీరుస్తాను. ఇక నిన్ను నేను ఈ బాటిల్లో బంధిస్తాను. అలా చెప్పి సాధువు ఆ దయ్యం ఆత్మను బాటిల్లో బంధిస్తాడు. పీకే సింగ్ ఇంకా సాధువు ఇద్దరూ అడవి వైపుకు వెళ్తారు. ఇంకా దెయ్యం చెప్పిన చోట ఛాయమ్మే సంగీత శవం కనబడుతుంది. పీకే సింగ్ మీడియా ఇంకా పోలీస్ వాళ్లకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంకా ఆ దెయ్యం శవాన్ని అన్ని నియమాలతో కాలుస్తారు. నేరం చేసిన వాళ్లను పోలీసులు పట్టుకుంటారు. వాళ్లకు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సాధువు దెయ్యంని బాటిల్ నుంచి బయటకు తీస్తాడు, ఇంకా విడుదల చేస్తాడు. ఇప్పుడు నీకు న్యాయం జరిగింది కదా? దెయ్యం సాధువుకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది.